ఎన్నికల్లో ఆప్ కు ఎదురుదెబ్బ తగిలింది. మరోసారి అధికారంలోకి రావాలని భావించిన ఆప్ కు ఢిల్లీ ఓటర్లు షాక్ ఇచ్చారు. దీంతో ఇప్పుడు ఆప్ కు సంబంధించి మరో విషయం చర్చల్లోకి వచ్చింది. ఢిల్లీ మోడల్ తో దేశవ్యాప్తంగా విస్తరించాలని భావించిన ఆప్ కు ఢిల్లీలోనే విజయం దక్కలేదు. దీంతో ఇప్పుడు పంజాబ్ లో ఢిల్లీ మోడల్ అమలు చేస్తే పరిస్థితి ఏంటనే చర్చ మొదలైంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఢిల్లీని మరోసారి కైవసం చేసుకుంటామని భావించిన ఆప్ శ్రేణులకు నిరాశ తప్పలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించిన తర్వాత అనతి కాలంలోనే జాతీయ పార్టీగా ఎదిగింది. ఢిల్లీ, పంజాబ్లో అధికారంలోకి వచ్చిన ఆప్ ఇతర రాష్ట్రాల్లోనూ విస్తరించేందుకు ప్రయత్నాలు చేసింది. అందులో భాగంగానే అనేక రాష్ట్రాల్లో ఢిల్లీ మోడల్ను ప్రచారం చేసుకున్న ఆప్ ఇప్పుడు ఢిల్లీలోనే ఓడిపోవడంతో పునరాలోచనలో పడింది. ఆప్ ఏర్పాటైన తొలినాళ్లలోనే ప్రజల మద్దతును పొందగలిగింది. 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 54.5% ఓట్లు సాధించింది. మొత్తం 70 సీట్లలో ఏకంగా 67 స్థానాలను ఖాతాలో వేసుకుంది. ఇక 2020 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆప్ వాటా 53.57%గా ఉంది. కానీ ఈసారి మాత్రం ఆప్ ఆ మ్యాజిక్ ను రిపీట్ చేయలేకపోయింది. గత ఎన్నికలతో పోలిస్తే ఓట్ల వాటాలో 10% కోల్పోయి 43.57%కి పడిపోయింది. ఢిల్లీలో ఆప్ను ప్రజలు తిరస్కరించారు. ప్రస్తుతం పంజాబ్లో మాత్రమే ఆప్ అధికారంలో ఉంది. అయితే ఢిల్లీ మోడలే ప్రస్తుతం పంజాబ్లో కూడా అమలవుతోంది. ఢిల్లీ మోడల్ను చూపించి పంజాబ్లో అధికారంలోకి వచ్చిన ఆప్ ఇప్పుడు ఢిల్లీ ఓటర్లచే తిరస్కరించబడింది. దీంతో పంజాబ్లో ఢిల్లీ మోడల్ను అమలు చేయడం ద్వారా భవిష్యత్తులో ఆప్కు అక్కడ ఇబ్బందులు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ మోడల్ పేరు చెప్పి ఆప్ పంజాబ్లో అధికారంలోకి వచ్చింది. అయితే ఢిల్లీలోనే ఆప్ ఢిల్లీ మోడల్ను ప్రజలు తిరస్కరించారు. దీంతో ఢిల్లీ ప్రజలు తిరస్కరించిన మోడల్ పంజాబ్లో అమలు చేయడం రిస్క్తో కూడుకున్న పని అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ ప్రజలచే తిరస్కరించబడిన మోడల్ను పంజాబ్లో అమలు చేయడం వల్ల ప్రయోజనం ఉండకపోవచ్చని, అందుకే పంజాబ్లో నిర్దిష్ట ప్రణాళిక అమలు చేయాల్సి ఉంటుందని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. అనతి కాలంలోనే జాతీయ పార్టీగా ఎదిగిన ఆప్ పొరుగు రాష్ట్రాలపై ప్రభావం చూపించేందుకు ప్రయత్నిస్తోంది. పంజాబ్లో ఉచిత కరెంటు, మహిళలకు నెలకు 1000 రూపాయలు, విద్యతో పాటు మెరుగైన ఆరోగ్య సదుపాయాలతో ఢిల్లీ తరహాలో అభివృద్ధి చేస్తామని ఆప్ హామీ ఇచ్చింది. 2022లో పంజాబ్లో 117 స్థానాలకు గాను 92 చోట్ల విజయం సాధించిన ఆప్ అధికారం చేపట్టింది. 2024లో లోక్సభ ఎన్నికల్లో మాత్రం 13 స్థానాలకు గాను కేవలం 3 స్థానాల్లోనే విజయం సాధించగలిగింది. ఇక ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సహా మంత్రులు, ఆప్ అగ్రనేతలు విస్తృత ప్రచారం చేశారు. పంజాబ్లో ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పినప్పటికీ ఢిల్లీ ప్రజలు మాత్రం ఆప్ వైపు ఏమాత్రం మొగ్గు చూపలేదు. దీంతో రానున్న రోజుల్లో పంజాబ్లో ఆప్నకు సవాళ్లు ఎదుర్కోవడమే కాకుండా 2027 అసెంబ్లీ ఎన్నికల ముందు విపక్షాలకు ఒక మంచి అవకాశంగా మారిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే సమయంలో నేతలు ప్రలోభాలకు గురికాకుండా చూసుకోవడం పార్టీని ఏ మేరకు పటిష్టంగా ఉంచుతుందనే విషయంపైనే ఆప్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ మోడల్ వర్కౌట్ కాలేదు. అందుకు కారణం ఆప్ స్వయంకృతాపరాధమే. ఢిల్లీ ప్రజలకు సరైన తాగునీరు అందించలేకపోవడం, డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉండడం, రోడ్లు మరీ అధ్వానంగా ఉన్నా వాటిని బాగు చేయకపోవడం వంటి పలు కారణాలు ఢిల్లీ ప్రజల్లో ఆప్ ప్రభుత్వంపై వ్యతిరేకతకు కారణమయ్యాయి. కేవలం ఇవే కాదు, ఆప్ కీలక నేతలు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్టు కావడం వంటివి ప్రజల్లో వ్యతిరేకతకు కారణమయ్యాయి. మరోవైపు కేంద్రంతో ప్రతిసారి గొడవ పెట్టుకోవడం ఆమ్ ఆద్మీ పార్టీ కొంపముచ్చింది. ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా సహా పలు అంశాలపై కేంద్రంతో పంచాయతీ పెట్టుకున్నారు అరవింద్ కేజ్రీవాల్. అంతేకాదు, కేంద్ర పాలిత రాష్ట్రమైన ఢిల్లీకి అన్నీ తానే వ్యవహరించే లెఫ్టినెంట్ గవర్నర్తోనూ అరవింద్ కేజ్రీవాల్కి అస్సలు పొసిగేది కాదు. అలా అనేక వివాదాలు ఆప్పై వ్యతిరేకతకు దారితీశాయి. ముఖ్యమంత్రిగా ప్రజా సమస్యలు, పాలనను పట్టించుకోకుండా కేవలం రాజకీయ వివాదాలతోనే అరవింద్ కేజ్రీవాల్ టైంపాస్ చేస్తున్నారన్న విమర్శలు వచ్చాయి. మరోవైపు లిక్కర్ స్కామ్లో అరవింద్ కేజ్రీవాల్ కీలక సూత్రధారిగా ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కోవడం, ఆప్ మంత్రులు, కీలక నేతలు అరెస్టు కావడం వంటివి ఆప్పై వ్యతిరేకతను పెంచాయి. లిక్కర్ స్కామ్లో అరెస్టై బెయిల్పై జైలు నుంచి విడుదలైన తర్వాత కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేశారు.
ఢిల్లీ ప్రజల్లో తన నిజాయితీని నిరూపించుకున్నాకే తాను మళ్లీ సీఎంగా బాధ్యతలు చేపడతానని కేజ్రీవాల్ వాగ్దానం చేశారు. అంతేకాదు, ఢిల్లీ ప్రజలు మరోసారి తమకు విజయం అందిస్తారని భావించిన కేజ్రీవాల్కు షాక్ తప్పలేదు. కేజ్రీవాల్తో పాటు పలువురు కీలక నేతలు ఎమ్మెల్యేగా కూడా విజయం సాధించలేకపోయారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ మోడల్ అట్టర్ ఫ్లాప్ అయింది. దీంతో ఢిల్లీ మోడల్ ఢిల్లీలోనే వర్కౌట్ కాకపోవడంతో ఇక పంజాబ్లో అమలు చేస్తే ఆప్కు రాజకీయ భవిష్యత్తు కష్టమేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ మోడల్ ఫలించలేదు. దీంతో ఆప్కు ఘోర పరాభవం ఎదురైంది. ఈ నేపథ్యంలో పంజాబ్లో ఢిల్లీ మోడల్ కాకుండా నిర్దిష్ట ప్రణాళిక అమలు చేయాల్సి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.